హాయ్ అండి, ఇది అమ్మవారి నిమజ్జనం రోజు. అమ్మవారికి అయితే గజమాల ఇంకొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళే ఉన్నాయి. అవైతే మా ఇంటి దగ్గర నుండి అయితే తీసుకెళ్తున్నాము. అమ్మవారికి అయితే గజమాల అయితే వేస్తున్నారు. నేను లాస్ట్ 3 years నుండి అనుకుంటా వినాయకుడి నిమజ్జనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. బట్ ఈ అమ్మవారి నిమజ్జనం వీడియోస్ కానీ అమ్మవారి వీడియోలు కానీ నేను ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు. కొన్ని టైట్ సిచ్యువేషన్స్ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే వీడియో తీయడం అయితే కుదిరింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మేమైతే ఇది 6th year అనమాట. 6 years నుండి అయితే ఇలా మేము అమ్మవారి బొమ్మను అయితే పెట్టి చేస్తున్నాము. మా అక్క వాళ్ళైతే అమ్మవారికి గాజులు అయితే మా అక్క మా అత్తయ్య ఇద్దరు కలిసి అమ్మవారి గాజులు అయితే పంచుతున్నారు. ఈ థింగ్ ఏమంటారో నాకు కూడా తెలియదు. బట్ ఇదైతే అమ్మవారు నిమజ్జనం రోజైతే ఇలా చేస్తారంట. పిండి దీపం కింద అన్నం వేసి అక్కడ పిండి దీపం పెట్టి ఆ పిండి దీపంలో ఆవుని వేసి తర్వాత చుట్టూరా ఇలా 4 వైపులా పసుపు కుంకుమ పెట్టిన నిమ్మకాయలు అయితే పెట్టి పిండి అందులో ఒత్తేసి ఇవన్నీ చేస్తారంట. నేను ఇక్కడైతే సాంగ్ యాడ్ చేస్తాను. ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి, నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి, కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి. అమ్మవారి విగ్రహం తెచ్చిన రోజు నుండి నిమజ్జనం ఈ రోజు వరకు అయితే ఈ పూజారి గారు అమ్మవారి దగ్గర అయితే పూజ చేశారు. చాలా అంటే చాలా బాగా పూజ చేశారు. ఇప్పుడైతే మేము సింగర్ని అయితే పిలిచాము. ప్రతి ఇయర్ సింగర్నే పిలుస్తాము. అమ్మవారి దానికి వినాయకుడి దానికి అయితే డీజే అయితే పెడతాం కదా. అమ్మవారి దానికి మాత్రం అమ్మవారి పాటలు ఇంకా కొంతమంది దేవుళ్ళ పాటలు పాడడానికి అయితే సింగర్ని అయితే పిలిపించాము. వారైతే పాడుతున్నారు. ఈ డప్పులకి మా పెద్దమ్మ గారికి అమ్మవారు వచ్చారు. ఒకసారి అయితే ఆ సింగర్ పాడే సాంగ్స్ అవి కూడా మీరు వినండి. కమిటీ వాళ్ళు అదే యూత్ వాళ్ళందరికీ అయితే ఇలా ఎర్ర కండువాలు తెచ్చారనమాట మా అన్నయ్య వాళ్ళు. ఆ ఎర్ర కండువాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. వాళ్ళు వేసుకోగానే ఒక మంచి బ్రైట్ లుక్ వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. కొంతమందికి అయితే అక్కడ ట్రాక్టర్ కదిలేటప్పుడు అయితే అమ్మవారు వచ్చింది. వాళ్ళ మీద అయితే పసుపు నీళ్ళు జల్లి శాంతించండి అని చెప్పి అందరూ అడుగుతున్నారు. ఆ పసుపు నీళ్ళు జల్లితే ఆటోమేటిక్గా అమ్మవారు అయితే శాంతిస్తారు. లాస్ట్ ఇయర్ ఒక 2 years నేను అమ్మవారి నిమజ్జనానికి అయితే అటెండ్ అవ్వలేకపోయాను. స్మాల్ రీజన్స్ వల్ల. ఇయర్ అటెండ్ అయ్యాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం.
ఈసారి అయితే నేనైతే వీడియోస్ ఫొటోస్తోనే సరిపోయింది. బట్ అది నాకు ప్లస్ అయింది, ఎందుకంటే డ్రమ్స్ దగ్గర ఎక్కువగా అబ్బాయిలు ఉంటారని చెప్పి మేము డ్రమ్స్ దగ్గరికి వెళ్ళాం. ఈ వీడియోస్ వల్ల ఆ డ్రమ్స్ దగ్గరే ఉన్నాను నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. మా డాడీ అయితే డ్యాన్స్ చేశారు నాకు 6 years ఉన్నప్పుడు. మళ్ళీ అయితే ఇప్పుడు డ్యాన్స్ చేయడం చూశాను. ఊరేగింపు అనంతరం అమ్మవారి లడ్డు వేలం పాట తుంగభద్ర కాలువ దగ్గర జరుగును. కావున ఆ వేలం పాటలో పాల్గొనాల్సిన భక్తులు ప్రతి ఒక్కరూ తుంగభద్ర కాలువ దగ్గరికి రావాలి. జై భవానీ, జై జై భవానీ. ఇవైతే అమ్మవారి గాజులు అందరికీ అయితే ఇవ్వడానికైతే ఇలా పట్టుకొని తీసుకెళ్తున్నారు. నాకు డ్రమ్స్ సౌండ్స్ అంటే చాలా ఇష్టం. దాని గురించే నేను వెళ్తాను. వీడియో తీయడానికి కూడా రీజన్ అదే, ఆ డ్రమ్స్ దగ్గర నుంచుని ఆ సౌండ్ ఎంజాయ్ చేయడానికే నేనైతే వీడియోస్ తీసాను ఈసారి. నాకు చాలా ఇష్టం. ప్రతి గ్రామంలోనూ రాముల వారి గుడి ఉంటుందండి. రాముల వారి గుడి ఉంటే మన గ్రామానికి ఎంతో మంచిదని పెద్దవాళ్ళు మనకి రాముల వారి గుడి అట్లా అనుభవిస్తారు. అలాగే మన చుండూరు గ్రామంలో కూడా రాముల వారి గుడి ఉందండి. ఆ రాముల వారిని కీర్తించుకుంటూ అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అంటూ ఈ గీతాన్ని ఆలపించుకుందాం. ఈ వీడియో అయితే నేను సపరేట్గా అయితే యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య సాంగ్ని అయితే. ఇదైతే మేమైతే ఆ దారి పొడుగున అయితే అందరూ అంటే కొంతమంది అమ్మాయిలకి పసుపు నీళ్ళు అయితే జల్లుతారు అనమాట వేపాకు వాటితో. అదే బాగానే ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ నాకన్నా మా సిస్టర్స్ వాళ్ళు ఎప్పుడో వచ్చారు. నా చిన్నప్పుడు అనమాట ఇలా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రావడం, మళ్ళీ ఇప్పుడే రావడము. ఇదైతే అమ్మవారు ట్రాక్టర్ మీద ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో కదా, అసలు 2 కళ్ళు చాలేదు నాకు చూడ్డానికి. దివ్య సుందర గ్రామానికి ఇచ్చేసావా? అవును. మా వీధిలోకి వెళ్ళేసరికి అయితే సింగర్ కాకుండా అక్కడ డప్పులు వాయించి ఒక ఆయన సాంగ్ మా వీధికి అయితే
అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మా వినాయకుడి గుడి దగ్గర సింగర్ గారు అయితే సాంగ్స్ పాడతారు. ఇప్పుడైతే మీకు ఒక మంచి వీడియోస్ అయితే ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే మా డాడీ, తరుణ్, మణి అన్న, యోగి వీళ్ళైతే ఇప్పుడు డాన్స్ వేస్తారు. తరుణ్ అయితే వేద్దాం అనుకుంటున్నాడు, కొంచెం షై ఫీల్ అయ్యా, అందుకే మా డాడీ అయితే మధ్యలో ఆఫ్టర్ సో లాంగ్ మా డాడీని ఇలా చూడడము నాకు నిజంగా 2 కళ్ళు చాలు. ఎంత ఎంజాయ్ చేశాడంటే మా డాడీ, అసలు చెప్పలేకపోతున్నాను. మా డాడీ కన్నా నేను ఎంజాయ్ చేశాను, బికాస్ ఆఫ్ దట్స్ రియలీ వెరీ బ్యూటిఫుల్ సిచ్యువేషన్ అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అలా మా డాడీ అంత బాగా ఎంజాయ్ చేయడము. వాళ్ళు కూడా, పిల్లలు కూడా, మా డాడీ ఆ పిల్లలతో పాటు కలిసిపోయారు అనమాట. యోగితో పాటు అలా నాగ్ని డ్యాన్స్ నాకు చిన్నప్పుడు అలా వేసింది, అలా కింద మూవ్ అవుతూ నాగ్ని డ్యాన్స్ చేయడము చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఇప్పుడు ఆ రోజు థింగ్, ఆ వీడియోస్ ఇప్పుడు చూస్తుంటే కూడా నాకు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంది. చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట నాకు అది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా నేను ఈ వీడియో వల్ల నేను ఎంజాయ్ చేయలేకపోయాను అని అందరూ అనుకున్నారు, కానీ బట్ మా డాడీని వీళ్ళందరూ ఎంజాయ్ చేయడం చూస్తేనే నాకు ఇంకా హార్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడైతే డ్రమ్స్ వాయించే ఒక అతను అయితే సాంగ్ అయితే పాడతారు. తరుణ్ అయితే డ్రమ్స్ వాయిస్తారు. అండ్ తర్వాత కొద్దిసేపు ఆగాక మణి అన్న కూడా కొంచెం మిడిల్లోకి వచ్చి డ్రమ్స్ అయితే తీసుకుని మణి అన్న కూడా వాయిస్తారు. ఒకసారి చూడండి. ఇప్పుడైతే మణి అన్న తీసుకున్న డ్రమ్స్ వాయించడానికి. మణి అన్న కూడా చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేశారు. నేను మొన్న వినాయక చవితి అప్పటి నుండే చూడడం, మణి అన్న అయితే డ్యాన్స్ చేయడము ఆ ముందు నాకు తెలియదు. తరుణ్ నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, తరుణ్ డ్యాన్స్ చేయడం అవన్నీ. ఇప్పుడైతే శివాలయం దగ్గరికి వెళ్దాం పదండి.
మొత్తానికి అయితే కాలువ దగ్గరికి అయితే వచ్చేసాము, తుంగభద్ర దగ్గరికి. ఈసారి అమ్మవారిని అయితే ఇంకైతే దించుతున్నారు కిందకి. నాకైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అమ్మవారికి అయితే ఇప్పుడు పాలతో అభిషేకం చేస్తున్నారు, తర్వాత హారతి అవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఆ ఫేస్ చూసారు ఎంత బ్రైట్గా ఉందో అమ్మవారిది. అమ్మవారి వచ్చి కూర్చున్నట్టు ఉన్నది. అమ్మవారికి అయితే సాంబ్రాణి ధూపం అయితే వేస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు. ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఫేస్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. మా ఊళ్ళో అయితే 5 days ఉన్నా, 5 days అయితే నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అమ్మవారికి అయితే ధూపం వేస్తున్నారు. ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ అయితే మెల్లమెల్లగా పక్కకి తీస్తున్నారనమాట. ఇప్పుడైతే అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నారు. హారతి ఇచ్చేటప్పుడు కూడా అమ్మవారి అలా వచ్చి కూర్చుని హారతి తీసుకున్నట్టు ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత బ్రైట్గా ఉందో ఫేస్ అయితే. అమ్మవారిని అయితే ఇంకా నిమజ్జనం చేస్తారు. వీళ్ళందరూ అయితే అక్కడ అమ్మవారి దగ్గర అయితే స్నానం చేస్తున్నారు. చూసారా అమ్మవారి ఫేస్ ఎంత బాగా